ఈ రోజున మనం మొదటి దినవృత్తాంతాలు 14 అధ్యాయం వినబోతున్నాము. మొదటి వచనం. తూరు రాజైన హీరాము దావీదు వద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టడానికి దేవదారు మ్రానులను, కాసిపనివారిని, వడ్రంగులను పంపాడు. ఆ తరువాత కలప పంపటమే కాదు, సొలొమోనుకు కావలసినంత మంది పనివారిని కూడా పంపాడు. దావీదు గ్రహించాడు, తన జనులైన ఇశ్రాయేలు నిమిత్తం యెహోవా తన రాజ్యాన్ని ఉన్నత స్థితిలోకి తెచ్చాడు. దేవుడు తనను ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరిచాడు. దేవుడు దావీదుకు విజయం ప్రసాదించాడు. అందువల్ల దేవునికే మహిమ. దేవుడు దావీదును ఎందుకు ఆశీర్వదించాడు? దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కోసం. ప్రియ శ్రోతలారా, మనము కూడా ఒక విషయం మర్చిపోకూడదు. దేవుడు మనల్ని దీవిస్తున్నాడంటే మనం అతిశయించటానికి కాదు, గర్వించటానికి కాదు, దేవుణ్ణి మహిమపరచటానికి. దేవుడు తన కృపచేత మనకెన్నో దీవెనలిస్తాడు. దాన్ని బట్టి ఇతరులకు మనం ఆశీర్వాదమై ఉండాలి. మనల్ని బట్టి ఇతరులు బాగుపడాలి. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహం చేసుకొని ఇంకా కుమారులను, కుమార్తెలను కన్నాడు. మధ్యప్రాచ్య దేశాలలో రాజులు ఆ రోజుల్లో ఇలాగే చేసేవారు. భార్యలను, ఉపపత్నులను చాలామందిని సమకూర్చుకునేవారు. కాని అది దేవునికి బొత్తిగా ఇష్టం లేదు. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనాన్ని దేవుడు ఎన్నడూ రద్దు చేయలేదు. పురుషుడు తన తల్లిని, తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారు ఏకశరీరమై ఉంటారు. దేవుడు ఆదాము నుండి ఒకే ప్రక్కటెముకను తీశాడు. 2 కాదు, 3 కాదు. పురుషునికి ఒకే భార్య ఉండాలనేదే దేవుని సంకల్పం. దావీదు ఎంతమంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. దాని ద్వారా ఎన్నెన్నో సమస్యలు తలెత్తాయి. అంతఃపురంలో కలహాలు, అసూయ, చివరికి హత్యలు కూడా జరగడానికి బహుభార్యాత్వమే కారణం అని వేరే చెప్పనక్కర్లేదు. 8వ వచనం. దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకం చేయబడ్డాడని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదకి పట్టుకోవడానికి బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనడానికి పోయాడు. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీయుల గుహలో దిగారు. దావీదు దేవుని వద్ద విచారణ చేసి అడిగాడు, ఫిలిష్తీయుల మీదికి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగిస్తావా? యెహోవా అన్నాడు, వెళ్ళు, నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను. వారు బయల్పెరాజీముకు వచ్చినప్పుడు దావీదు వారిని అక్కడ హతం చేశాడు. ఆ స్థలానికి బయల్పెరాజీము అనే పేరు పెట్టాడు. జలప్రవాహాలు కొట్టుకొని పోయేటట్లు నా శత్రువులను నా ఎదుట నిలవకుండా దేవుడు నాశనం చేశాడు అన్నాడు. వారు అక్కడ తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చివేయాలని దావీదు ఆజ్ఞాపించాడు. ఫిలిష్తీయులు మరల ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని వద్ద విచారణ చేశాడు. అందుకు దేవుడన్నాడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబళి చెట్లకు ఎదురుగా నిలిచి కంబళి చెట్ల కొనలయందు కాళ్ల చప్పుడు నీకు వినపడినప్పుడు వారితో యుద్ధం కలపటానికి బయలుదేరి వారి మీద పడు. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతం చేయడానికి దేవుడు నీకు ముందుగా బయలువెళ్లి ఉన్నాడని తెలుసుకో. అప్పుడు దావీదు దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారమే చేశాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యాన్ని గిబియోను మొదలుకొని గాజరు వరకు తరిమి హతం చేశారు. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలు ప్రదేశములందంతటా ప్రసిద్ధి అయింది. యెహోవా తన భయము అన్యజనులకందరికీ కలుగచేశాడు. దావీదు యుద్ధానికి వెళ్లకముందు దేవుణ్ణి సంప్రదిస్తున్నాడు. దేవుని సన్నిధిని, దేవుని నడుపుదలను కోరుతున్నాడు. కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర ఏడ్చే కంటే ముందుగానే దేవుని దగ్గరకు వస్తే ఆ కష్టం రానే రాదు. దేవుని వద్దకు ఎట్టి పరిస్థితిలోనైనా వెళ్ళాలి. దావీదు చూడండి, యుద్ధంలోకి వెళ్లకముందు దేవుని ఆలోచన కోసం కనిపెట్టాడు. ఆ విధంగా మనము చేస్తే ఎన్నో కష్టాలు తప్పించుకోగలం. 12వ వచనంలో
వారు తమ దేవతా విగ్రహాలను విడిచిపెట్టారు. వాటిని పూర్తిగా తొలగించడానికి దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 5వ వచనం ప్రకారమే దావీదు చేశాడు. వారి బలిపీఠాలను పడద్రోయండి, వారి విగ్రహాలను పగులగొట్టండి, వారి దేవతా స్తంభాలను నరికివేయండి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చండి. దావీదు తరువాత వచ్చిన రాజులలో అనేకులు ఇలా చేయలేకపోయారు. అది వారి బలహీనత. విగ్రహాలను కనపడకుండా చేశారు. గతం తాలూకు జ్ఞాపకాలు కొన్ని మంచివి కావు. నీ ఆశీర్వాదాలను దొంగిలించే జ్ఞాపకాలను పూర్తిగా తుడిచివేసుకోవడం మంచిది. ప్రభువును పూర్ణ మనస్సుతో వెంబడించాలి. దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు పరిస్థితులు ఎన్నో మారిపోతూ ఉంటాయి. వాటిని గురించి కంగారు పడనక్కర్లేదు. దావీదు, హీరాము మంచి స్నేహితులు. దావీదు ఇల్లు కట్టుకుంటానంటే హీరాము ఎంతో సహాయం చేశాడు. ఫిలిష్తీయులు దావీదును పట్టుకోవాలని ప్రయత్నం చేశారు, కాని దేవుడు దావీదును కాపాడాడు. యుద్ధంలో ఏ విధంగా శత్రువులను జయించాలో దేవుడే ఉపదేశించాడు. ఫిలిష్తీయులు కంబళి చెట్ల వైపుకు నడిచారు. ఇశ్రాయేలీయులు తప్పించుకున్నారు. కొందరు దేవుణ్ణి విశ్వసించరు, శోధిస్తారు. విశ్వాసం అంటే దేవుణ్ణి శోధించడం కాదు, దేవుని చిత్తానికి లోబడడం. దేవుడు చెప్పనిది చేసి, దేవా సహాయం చెయ్యి అంటే అది విశ్వాసం కాదు, దేవుణ్ణి శోధించటమే అవుతుంది. దావీదు దేవుణ్ణి సంప్రదించి యుద్ధంలో ప్రవేశించాడు. దావీదు తన దేవుణ్ణి ఎన్నడూ మర్చిపోలేదు. దేవుడే తనను హెచ్చించాడు. దేవుని దృష్టిలో ఏది ముఖ్యమో మనం నేర్చుకోవాలి. దేవుని దృష్టిలో ఏది ముఖ్యమో అదే మనకు ముఖ్యమనిపించాలి. దేవుని గుడారంలో మందసం చాలా ముఖ్యమైనది. దానిపైన కరుణాపీఠం ఉన్నది. అక్కడే దేవుడు తన ప్రజలను కలుసుకుంటాడు. 1 యోహాను 2వ అధ్యాయం 1-2 వచనాలు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాస్తున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. యేసుక్రీస్తే మనకు కరుణాపీఠం. దావీదు మందసాన్ని యెరూషలేముకు తేవాలనుకున్నాడు, కాని తేవలసిన రీతిగా తేలేదు. రోమా 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినటం క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగుతుంది. మనము దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ప్రజలు వినాలి. బోధకులు వెళ్ళి బోధించాలి. ప్రజలు విని విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. దేవుని బిడ్డలు ఈ విషయమై శ్రద్ధాసక్తులు గలవారై ఉండాలి. ఏది చేసినా దేవుని పద్ధతిలోనే చెయ్యాలి. మందసాన్ని కదిలించాలి. వాక్యం ప్రకటించాలి. సువార్త భూదిగంతాల వరకు వెళ్ళాలి. ఇప్పుడు మనం 15వ అధ్యాయానికి వస్తున్నాము. ఈ అధ్యాయంలో లేవీయులు మందసాన్ని యెరూషలేముకు మోసుకొని తెస్తారు. 1వ వచనం. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించాడు. దేవుని మందసానికి ఒక స్థలం సిద్ధపరచి దానిమీద గుడారం ఒకటి వేయించాడు. మందసాన్ని ఎత్తటానికి, నిత్యము తనకు సేవ చేయడానికి యెహోవా లేవీయులను ఏర్పరచుకున్నాడని చెప్పి, వారు తప్ప మరి ఎవ్వరూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞాపించాడు. మందసానికి స్థలం ఏర్పరిచాడంటే బాగానే ఉంది. అది దేవుడు ఆమోదించాడు. గాని ఇండ్లు కట్టించే ఈ పని దేవుడు చెప్పింది కాదు. అది దేవుని దృష్టిలో అంత ముఖ్యమైనది కాదు. లేవీయులే మందసాన్ని మోయాలి అని అంతకు ముందే దావీదు ఎందుకు ఆజ్ఞాపించి ఉండలేదు? ఈ జాగ్రత్త ముందే చూపించి ఉంటే ఉజ్జా చచ్చి ఉండేవాడు కాడు గదా. ఈ విధంగానే మనమంతా నేర్చుకునేది. దెబ్బతింటేనే కాని పాఠం అర్థం కాదు. మనం ఇలాంటి తప్పులు జీవితంలో ఎన్నో చేసి ఉంటాము, కాదంటారా?
అంతటా దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలానికి దానిని తీసుకురావడానికి ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేముకు సమాజముగా కూర్చాడు. దావీదు ఇప్పుడు మందసాన్ని సరైన పద్ధతిలో, దేవుని పద్ధతిలో యెరూషలేముకు తరలిస్తున్నాడు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వంశాన్ని, వాటిలో నుండి ఎందరు రావాల్సింది, ఏ పనులు చేయాల్సింది నిర్ణయించాడు. 11, 12 వచనాలు. అంతటా దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరియేలు, ఆశాయా, యోవేలు, షమయా, ఎలీయేలు, అమీనాదాబు అనే వారిని పిలిపించి వారితో అన్నాడు, లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసాన్ని మోయకపోవటం చేత మనము మన దేవుడైన యెహోవా వద్ద విధిని బట్టి విచారణ చేయకపోవటం చేత ఆయన మనలో నాశనము కలుగజేశాడు. ఇప్పుడు మీరు, మీ వారు, మిమ్ములను మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందిరమునకు సిద్ధపరిచిన స్థలానికి దానిని తేవాలి. దావీదు సిద్ధపరిచిన స్థలమేదో మనకు వివరంగా తెలియదు. అరవున కళ్ళము స్థలమై ఉండవచ్చు. ఈ స్థలాన్ని దావీదు ఆ తరువాత వెల ఇచ్చి కొన్నాడు. ఇది మోరియా కొండ చర్య ప్రాంతంలో ఉంది. అక్కడే అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వబోయిన చోటు. ఈ కొండ కనుమలు యెరూషలేము వరకు వ్యాపించి ఉన్నాయి. అక్కడే యేసు సిలువ వేయబడిన కపాల స్థలం గొల్గొతా ఉంది. మోరియా కొండ మీదనే దావీదు మందసానికి స్థలం సిద్ధం చేసి ఉంచాడు. మందసాన్ని ముట్టి ఉజ్జా చచ్చాడంటే దానికి కారణం దావీదు ఇప్పుడు తెలుసుకున్నాడు. ఉద్దేశ్యం మంచిదైతే చాలదు, పద్ధతులు కూడా మంచివై ఉండాలి. దేవుని తీర్పులు ఎల్లప్పుడూ న్యాయసమ్మతమైనవే. మందసము మోయవలసిన వారు లేవీయులు మాత్రమే. ఈ సేవకు వారు ప్రత్యేకించబడినవారు, అనగా వీరు పాపము నుండి, చెడుగు నుండి ప్రత్యేకంగా దూరంగా ఉన్నవారు. అందుకే వీరు ప్రత్యేకంగా స్నానం చేసి శుచిగా ఉండి ప్రత్యేకమైన దుస్తులు ధరించి ఉంటారు. 14వ వచనం. అప్పుడు యాజకులు, లేవీయులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసాన్ని తేవటానికి తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. అది ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసం. జాగ్రత్త, దాన్ని నిర్లక్ష్యం చేశాము అంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్లే. తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసాన్ని దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తుకున్నారు. సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో దేవుడు ఏ విధంగా మందసాన్ని మోయాలో స్పష్టంగా ఆజ్ఞాపించాడు. దావీదు సంగీత ప్రియుడు, వాగ్గేయకారుడు. అందుచేత ఈ ఊరేగింపులో సంగీత నాదాలు ప్రత్యేక ఆకర్షణ. అంతటా దావీదు లేవీయ అధిపతులకు ఆజ్ఞాపించాడు, మీరు మీ బంధువులైన గాయకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములు లోనగు వాద్య విశేషాలతో గంభీర ధ్వని చేస్తూ సంతోషముతో స్వరములెత్తి పాడేటట్లు ఏర్పాటు చెయ్యండి. మందసం యెరూషలేముకు తరలి వస్తున్నది. అదొక గొప్ప ఊరేగింపు. మిగతా వివరాలేమీ చెప్పకుండా ఈ గ్రంథంలో మందసం ఊరేగింపును గురించి చెప్పడం ఒక విశేషం. 25వ వచనం. దావీదును, ఇశ్రాయేలీయుల పెద్దలును, సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసాన్ని ఓబెదెదోము ఇంటిలో నుండి తేవడానికి ఉత్సాహముతో వెళ్లారు. యెహోవా నిబంధన మందసమును మోసే లేవీయులకు దేవుడు సహాయము చేయగా వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించారు. ఈ బలులన్నీ యేసుక్రీస్తు వైపునకే చూపుతాయి. దావీదును, మందసాన్ని మోసే లేవీయులందరూ గాయకులు. గాయకుల పనికి విచారణకర్త అయిన కెనన్య సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకున్నారు. దావీదు సన్నపు నారతో నేయబడిన ఎఫోదును ధరించాడు. ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటం చేస్తూ, కొమ్ములు, బోరలు ఊదుతూ, తాళాలు కొడుతూ, స్వరమండలాలు, సితారాలు వాయిస్తూ
యెహోవా నిబంధన మందసాన్ని తెచ్చారు. ఆ రోజు యెరూషలేములో గొప్ప మహోత్సవం. ఆనందం ఆ పట్టణమంతటా వెల్లివిరిసింది. క్రీడాకారులలో, వారి అభిమానుల్లో విపరీతమైన ఆనందము, వేడుక విజృంభిస్తూ ఉంటే, ఈ రోజున దేవుని బిడ్డల ముఖాలు విషాదంగా ఉండడం సిగ్గుచేటు కాదా? ప్రభువును బట్టి మనమెంతో ఆనందించవలసిన ప్రజలం. 29వ వచనం. యెహోవా నిబంధన మందసం దావీదు పురములోనికి రాగా, సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి, రాజైన దావీదు నాట్యమాడడము, వాయించడము కనుగొని తన మనస్సులో అతణ్ణి హీనపరిచింది. మీకాలు సౌలురాజు కుమార్తె. ఆమె దావీదు యొక్క మొదటి భార్య. దావీదు మరీ ఎంతో ఉత్సాహంగా దేవుని సేవలో పాల్గొనడం చూచి మనసులో అనుకున్నది, ఇతడు మతపిచ్చి మనిషి. దావీదులాగా ఆనందోత్సాహాలతో దేవుని సేవ చేయగలవారు ఈ రోజున మనకు కావాలి. దేవుని ప్రజల్లో నుండి ఆనందం వెల్లువలాగా పెల్లుబికి రావాలి. సోదరీ సోదరులారా, వింటున్నారా? ప్రభువును ఎరిగిన వారి హృదయాల నిండా ఆనందం. యేసును చూచిన కన్నులతో మరేదీ చూడడానికి విశ్వాసులు ఇష్టపడరు. యేసు శిశువును చేతపట్టుకున్న సిమియోను ఏమన్నాడో జ్ఞాపకం చేసుకోండి. యేసును కన్నులారా చూచిన తరువాత అతడు మరేదీ చూడడానికి ఇష్టపడక, నాథా, నీ దాసుణ్ణి సమాధానంతో వెళ్ళిపోనియ్యి అని వేడుకున్నాడు. యేసు ఈ రోజున సజీవుడు, మనకు సమకాలీనుడు. విశ్వాసికి యేసును గురించిన వివాదాలతో పనిలేదు. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు అంటూ తేదీలను గురించిన వివాదాలు, తర్జనభర్జనలు విశ్వాసికేమీ పట్టవు. నా విమోచకుడు సజీవుడు అనే అనుభూతి చేత విశ్వాసి ఆనందమయుడైపోతాడు. ఇది పారలౌకికమైన పవిత్రానందం. దావీదు ఆనంద పారవస్యంలో నాట్యమాడాడు. అతని అనుభూతి మనకు ఆశ్చర్యం గొల్పుతుంది గదూ. అవును, అతడు దేవుని హృదయానుసారి. చీకటిలో నుండి వెలుగులోకి వచ్చిన మనిషి ఆ పళాన ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతాడు. దేవుడు మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తెచ్చాడు. ఈ జీవితం దేవుని బిడ్డలతో కలిసి మనం పరలోకానికి పయనించే ఊరేగింపు లాంటిది. దారిలో ఎన్నెన్నో మనోజ్ఞమైన దృశ్యాలు. దేవుని భవిష్యజ్ఞానం ఎత్తైన కొండ, దేవుని సంకల్పం అందమైన మహాసముద్రం, దేవుని వాగ్దానాలు స్ఫటికములు, దేవుని ప్రత్యక్షతలే అందమైన పచ్చని పొలాలు, దేవుని పట్టణాన్ని సంతోషపరిచే జీవనది. ఈ దృశ్యాలను చూస్తూ పయనిస్తూ ఉంటే మనకు మహానందమనిపించదా? ప్రియ సోదరీ సోదరులారా, ఆలోచించండి. విశ్వాసి జీవితంలోని అనుభవాలు వివిధమైనవి. వీటిలో ఏది ముందు, ఏది తరువాత అని సిద్ధాంతీకరించడం వృధా ప్రయాస. నూతన జన్మ, విశ్వాసం, పశ్చాత్తాపం, చక్రం గిరగిరా తిరిగినప్పుడు చక్రంలోని కడ్డీలు ఏది ముందు ఏది వెనుక అని చూడలేము. దేవుని జీవం హృదయంలోకి వచ్చింది, విశ్వసించాము. విశ్వసించినప్పుడు నిత్యజీవం వచ్చింది. విశ్వసించినప్పుడే పశ్చాత్తప్తులమయ్యాము. పశ్చాత్తాపం చెంది విశ్వసించాము. అలాగే పాపం చేయబట్టి మనిషి పాపి, పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు. ఏది ముందు ఏది తరువాత అనే వివాదం అనవసరం. దావీదు ఆనందమయుడు, అతనిది రక్షణానందం. దేవునికి స్తోత్రం. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.